హలో ఫ్రెండ్స్, నమస్తే. భారీ షాక్, త్వరలోనే ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్. త్వరలో అందుబాటులోకి రానున్న అప్డేటెడ్ వాట్సాప్ పాత ఐఫోన్ మోడల్లో పనిచేయదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది మేలోపు పాత మోడల్ను అప్గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వినియోగదారుల కోసం వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తుంది. అయితే ఈ అధునాతన ఫీచర్లు పాత ఫోన్లలో పనిచేయవన్న విషయం తెలిసిందే. పాత డివైస్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కొత్త అప్డేట్స్కి అనుకూలంగా ఉండకపోవడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. అయితే ఈ పరిస్థితి తలెత్తేలోపు కొత్త మోడళ్లు ఓఎస్లోకి మారేందుకు వాట్సాప్ వినియోగదారులకి కావాల్సినంత సమయం ఇస్తుంది. వచ్చే ఏడాది మే నుంచి అప్డేటెడ్ వాట్సాప్ అందుబాటులోకి రానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పాత ఐఫోన్లలో పనిచేసే అవకాశాలు ఉండవని అంటున్నాయి. అంతేకాకుండా యాపిల్ కూడా పాత ఐఓఎస్లకు అప్డేట్స్ పంపించడం నిలిపేస్తుందట. ఫలితంగా పాత ఓఎస్లతో సైబర్ భద్రతా సమస్యలు పెరుగుతాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని యూజర్లు తమ ఓఎస్ని కుదిరితే ఫోన్ను కూడా మార్చి కొత్తవి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టెక్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం iOS 15.1 వర్షన్ ఫోన్లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయట. దీని అర్థం వినియోగదారులు లేటెస్ట్ మోడల్ ఐఫోన్కు మారాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత యాప్ iOS 12 వర్షన్లో నడుస్తున్నప్పటికీ 2025 తర్వాత వచ్చే కొత్త అప్డేట్ కారణంగా వాట్సాప్ ఆ పాత మోడల్లో నిలిచిపోతాయని అంటున్నారు. పాత మోడల్లో సేవలు నిలిపేయడం ద్వారా యాప్ పనితీరును మరింత మెరుగుపరిచే అవకాశం వాట్సాప్కు దక్కుతుంది. వాస్తవానికి iOS 15 ఇప్పటికీ 3 తరాల కిందటిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఐఫోన్ 13 లేదా 14కి అప్గ్రేడ్ కావడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఇతర ఐఫోన్ 6 ప్లస్ మోడల్లో కొత్త వాట్సాప్ పనిచేయదని అంటున్నారు. కాబట్టి ఎవరైతే పాత ఐఫోన్ వాడుతున్నారో వాళ్ళు అప్డేట్ చేసుకోవడం మంచిది లేదా కొత్త ఫోన్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. హలో ఫ్రెండ్స్.